రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్. ఉద్యమ వీరుల సాక్షిగా, కార్గిల్ ఈ తోప్ సాక్షిగా, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకై పెరియార్ క్యూ న్యూస్. ఐఎమ్ సరిత, జేవీపీ జూనియర్ వైస్ ప్రిన్సిపల్, నర్మల్ స్కూల్. ఈ సంవత్సరం ఏంటంటే మాకు సెక్రటరీ మేడం మలుగు వర్షిణి గారు చెప్పారు ఏంటంటే ప్రతి ఇయర్ సిఓఈలో 40 సీట్స్ ఎంపీసీ, 40 సీట్స్ బైపీసీ ఉంటాయి. ఈ సంవత్సరం ఏంటంటే వాళ్ళకి ఇంటర్మీడియట్లో ఏమవుతుందంటే మనకు 40 సీట్స్లలో 25-26 మెంబర్స్కి అట్లా ఎంపీసీ, నీట్ కానీ, ఐఐటీ జేఈ మెయిన్స్ కానీ వాళ్ళకి అట్లా సీట్స్ వస్తుండేవి. అలా కాకుండా మనకి 8th క్లాస్ నుంచి ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ చేయాలని మేడం డిసైడ్ అయ్యి కరీంనగర్ మన జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 120 సీట్స్ ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ చేశారు. ఆ ఫౌండేషన్ కోర్స్ కోసము మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న అన్ని గురుకుల పాఠశాల నుండి 7th క్లాస్లో ఎవరైతే SA1 మార్క్స్లో మంచి మార్క్స్ వస్తాయో వాళ్ళని స్క్రీనింగ్ టెస్ట్ కింద నిన్న ఎగ్జామ్ జరిగింది. ఆ ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన పిల్లలకి కరీంనగర్, మనకు మొత్తం హైదరాబాద్లో 5 స్కూల్స్ ఉన్నాయండి. మన కరీంనగర్ జిల్లా వచ్చేసి 120 సీట్స్ పెట్టారు. 120 సీట్స్లో ఈ అన్ని గురుకుల పాఠశాల మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న పిల్లలందరూ కూడా నిన్న స్క్రీనింగ్ టెస్ట్లో వాళ్ళు ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి 120 సీట్స్ వాళ్ళకి అలాట్ చేసిన తర్వాత అందులో 60 ఎంపీసీ గ్రూప్, 60 బైపీసీ గ్రూప్ స్టార్ట్ చేసి వాళ్ళకి ఫౌండేషన్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు 10th వచ్చే వరకు వాళ్ళకి ఇష్టమున్న 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చే వాళ్ళకి ఎంపీసీ వాళ్ళు ఎంపీసీ స్ట్రీమ్ వైపు, బైపీసీ స్ట్రీమ్ వాళ్ళు బైపీసీ స్ట్రీమ్కి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి 5th క్లాస్ ఫౌండేషన్ కోర్స్ కూడా, 6th క్లాస్ ఫౌండేషన్ అంటే ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ ఏమైందంటే 5th క్లాస్ వాళ్ళకి సైనిక్ స్కూల్స్ అనేది ఓన్లీ బాయ్స్కి మాత్రమే ఉండేది. ఈ సంవత్సరము 5th క్లాస్ ఎవరైతే SA1లో మంచి మార్క్స్ వచ్చాయో, ఎవరైతే విల్లింగ్ ఉంటారో సైనిక్ స్కూల్స్కి గర్ల్స్కి కూడా మనకి సంవత్సరం పెట్టడం జరిగింది. నిన్న అది కూడా స్క్రీనింగ్ టెస్ట్ జరిగింది. అందులో కూడా సీట్స్ అలాట్మెంట్ పిల్లలకి చేశారు. కాబట్టి ఈసారి మనకు సైనిక్ స్కూల్ గర్ల్స్ కూడా ఉండడం జరిగింది. అలాగే ఇప్పుడు మళ్ళీ మల్కాజ్గిరిలో మనకు ఫైన్ ఆర్ట్స్ స్కూల్ కూడా ఉంది. ఎవరికైతే పిల్లలకి మ్యూజిక్ మీద, ఆర్ట్స్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళ కోసం కూడా మన మల్కాజ్గిరి ఫైన్ ఆర్ట్స్ స్కూల్లో కూడా అడ్మిషన్స్ ఉంటాయి. ఈ విధంగా మనకు పిల్లలకి ఏ కోర్సులో జాయిన్ కావాలంటే ఆ కోర్సులో వాళ్ళకు వివిధ రకాలైనటువంటి స్కూళ్ళల్లో వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచడం కోసము మన సెక్రటరీ గారు చాలా కృషి చేస్తున్నారు. దీనికి మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. పిల్లల భవిష్యత్తే మనకి ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళని ఎవరికైతే ఏ కోర్స్ చేయాలనుకుంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి అన్ని సదుపాయాలు కనిపిస్తుంది మన సొసైటీ అండి. థ్యాంక్ యూ అండి.